కేటీఆర్ పై కాంగ్రెస్ జగ్గారెడ్డి సెటర్లు వేశారు. కేసీఆర్ కి కాంగ్రెస్ సంప్రదాయం తెలుసు కానీ కేటీఆర్ కు కాంగ్రెస్ గురించి ఏం తెలియదన్నారు. కేటీఆర్ తండ్రి చాటు బిడ్డ అని కామెంట్ చేశారు. ముందే ముఖ్యమంత్రిని ప్రకటించే సంప్రదాయం కాంగ్రెస్ లో లేదన్నారు. కాంగ్రెస్ పై కేసీఆర్ ఏమైనా విమర్శలు చేస్తే సమాధానం చెప్పేవాళ్లం, కానీ కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు జగ్గారెడ్డి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రపై కూడా జగ్గారెడ్డి తనదైన శైలిలో స్పందించారు. కవిత నాటకం సురభి నాటకం ఒక్కో రోజులో అయిపోదు, అది సీరియల్ లాంటిదన్నారు. అప్పుడు ఎన్నికల కంటే ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా బండి సంజయ్ ఉండే. ఒక 4 నెలలు 5 నెలలు ఎన్నికల కంటే ముందు కవిత ఈడీ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తుంది, జైల్లో పెడుతుంది లిక్కర్ స్కామ్ లో అని ఒక 5 నెలలు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు, ఒక పార్లమెంట్ మెంబరు, ఈడీ డిపార్ట్మెంట్ సెంట్రల్ ఈడీ డిపార్ట్మెంట్ ఒక అడ్వైజర్, ఆయన ఒక అందులో ఒక అడ్వైజరు, ఆయన ఒక డైరెక్టర్ గానే ఆయన చెప్పేసిండు. కవిత నేను రోజు టీవీ ఛానల్ చూస్తున్నా, పేపర్లో చదువుతున్నా, 4 వారం రోజులకు ఒకసారి రేపు కవిత అరెస్ట్ అవుతుంది, మళ్ళా వారానికి మళ్ళా బండి సంజయ్ అరెస్ట్ అవుతుంది కవిత, ఇక నోటీస్ వస్తుంది అనగా నోటీస్ వచ్చింది. బండి సంజయ్ ఎప్పుడైనా కవితకు ఈడీ నోటీస్ అనగానే నోటీస్ వస్తుంది. బండి సంజయ్ ఎట్లా స్టేట్మెంట్ ఇస్తుండో, ఒకసారి బ్రేకు, ఒకసారి నోటీసు, ఒకసారి పిలుపు, ఒకసారి సెల్ ఫోన్లు. బండి సంజయ్ ఏం చెప్తా జరుగుతుంది అప్పుడు ఈడీ డిపార్ట్మెంట్ ద్వారా. అది విచిత్రంగా అనిపించింది. అమ్మ ఈ 75 ఏళ్ళని అనుకుంటా ఇలాంటి డైరెక్షన్లు ఇస్తే ఇట్లా ఈడీ డిపార్ట్మెంట్ ఇట్లా చేస్తాను కూడా. అసలు మనకి ఈడీ అంటే కూడా తెలియదు చాలా మందికి. ఆర్గనైజేషన్ అది నిజంగా జరగరానిది జరిగితే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. అసలు ఈడీ డిపార్ట్మెంట్ విలువ లేకుండా చేసేసిండు బండి సంజయ్. వీళ్ళు ఒక సీరియస్నెస్ తీసుకొచ్చారు. కవిత అరెస్ట్ అవుతుంది అని ఒక వాతావరణాన్ని క్రియేట్ చేశారు. కవితను ఒకవేళ అరెస్ట్ చేస్తే టిఆర్ఎస్ సింపతి మీద టిఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, అది బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. బీజేపీలకు కావాల్సింది సెంట్రల్ కమిటీ కంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రావద్దు, మనము బీజేపీ రాము కాబట్టి బీఆర్ఎస్ వచ్చినా పర్వాలేదు కాబట్టి కవితను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఆ సింపతి మీద మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేస్తే బీజేపీ సెంట్రల్ పార్టీ ఫ్రీ అంటే సేఫ్ జోన్ లో ఉన్నాము అనే ఒక అండర్స్టాండింగ్ పాలిటిక్స్ లో ఆ ఆట 5 నెలలు జరిగింది కవిత ఈడీ అరెస్ట్. తర్వాత ఏమైందంటే వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే లేదు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేటట్టు కనబడతలేదు, ఇక బీఆర్ఎస్ వచ్చేటట్టు ఉన్నది, మనం కూడా ప్రయత్నం చేస్తే వస్తామేమో అని బీజేపీ ఏం చేసిందంటే మళ్ళీ వీళ్ళిద్దరు కేసీఆర్, ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా మాట్లాడుకొని కవితని అరెస్ట్ సడన్లీగా ఆ ఫోన్ల సినారేతో ఆపేసారు. మా 14 సీట్లు గండి కొట్టడానికి బీఆర్ఎస్ బీజేపీ గండి కొట్టే కార్యక్రమే ఈ ఎంపీ సీట్ల. ఇది ఒక స్కామ్.